సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద కిచిడి అనమాట. సో కిచిడి అని కూడా అనొచ్చు, దీన్ని ఆలు పులావ్ అనొచ్చు, సో ఎలా అయినా పిలవచ్చు. సో ఇది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ బాండి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకోవాలి. ముందే మనము ఏమేమి కట్ చేసి పెట్టుకోవాలంటే పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు ఉంటే ఆలు, క్యారెట్ ఉంటే బీన్స్, ఇంకా అవి కూడా వేసుకోవచ్చు. సో అవన్నీ మనం ముందే కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు అంతలోపు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. సో ఆయిల్ వేడైనాక మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మనకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది మనం జీలకర్ర యాడ్ చేసుకుంటే. సో జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. సో కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో, ఇంకా మన దగ్గర ఒకవేళ ఉంటే బీన్స్, పీస్ అంటే బఠానీ, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర లేవని నేను ఈజీ సింపుల్ ప్రాసెస్లో ఇది చేసేసిన అనమాట కిచిడి. సో మనం ఇవి వేసినాక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే అవి కొంచెం తొందరగా కుక్ అయితే చూడండి, సాల్ట్ యాడ్ చేసుకుంటే ఒక 10 మినిట్స్లో మనకి కుక్ అయిపోతాయి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్సప్ చేయాలి. మిక్సప్ చేసిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో దట్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం కర్రీ లేనప్పుడు సో అప్పటికప్పుడు మనకు ఒక వితిన్ 10 మినిట్స్లో అవుతుంది. వితిన్ 10 మినిట్స్లో మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో టేస్టీగా ఉంటుంది, తిన్నా కూడా హెల్దీ అనమాట. ఎందుకంటే ఇందులో మనము క్యారెట్, పొటాటో ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి తిన్నా హెల్దీ. వితిన్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది మనకి. సో చిన్నపిల్లలకి కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇది. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసిన కదా, సో మిక్సప్ చేస్తున్నాను అనమాట దాంతో. సో ఎట్ లాస్ట్ అది ఫ్రై అయిన తర్వాతకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఎంతో ఈజీ ప్రాసెస్, మనము మంచిగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ. ఇక ధనియా పౌడర్ కూడా మనకి సమ్మర్ స్పెషల్, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట. సో టేస్ట్ కూడా ఉంటుందని నేను యాడ్ చేసిన. సో ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ కిచిడి, అందరు ఇలానే చేసాలని కాదు, నా స్టైల్ ఇదన్నమాట. సో నాకు ఇలా చేయడం ఇష్టం కాబట్టి ఇలా చేసిన. సో ఇందులో వీలైతే మనం టమాటా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు టమాటా వేస్తే నచ్చదు. సో మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ అలా మిక్సప్ అయిన తర్వాత మనకి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అందాజ ప్రకారం తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం నాకు ఐడియా ఉంది. సో మనము దీనికన్నా ముందే మనం బియ్యము ప్లస్ పప్పు, మనకి పెసరపప్పు లేదంటే కందిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు ప్లస్ రైస్ ముందే కడిగి పక్కన పెట్టేసుకున్నా. పక్కన పెట్టిన తర్వాతకి ఈ ప్రాసెస్ అంతా చేసేసిన. సో ఇక్కడ మనకి వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయి, చూసారా? ఇట్లా బాయిల్ అయినాక మనము మంచిగా ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోతాయి అలా. సో మనము ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాము కదా, కొంచెమే యాడ్ చేసినాం. ఇక్కడ మనకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇందులో. సో ఇక్కడ మనం ముందే కడిగి పెట్టుకున్న వాటర్ అనేసి తీసేసేయాలి, వంపేసేయాలి. వంపేసిన తర్వాతకి అలా మనకి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఈ రైస్, ఈ దాల్ ఇవన్నీ మనం అందులో యాడ్ చేయాలన్నమాట, ఈ మసలే వాటర్లో. సో చూసేయండి, నేను ఈ వాటర్లో యాడ్ చేసిన. సో ఇది చాలా సింపుల్ అనమాట, ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, తిన్న హెల్దీ ఫుడ్ అనమాట ఇది. సో మనకి ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి కలిపేసి మూత అనేది పెట్టేసినాం అనుకో, సో ఒక 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. చూసేయండి, ఆల్రెడీ రెడీ అయింది. సో ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో ఇందులో నేను ఏం వేయలేదు, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే లేవని వేయలేదు. సో ఇదే అండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.